అష్టసిద్ధులను హనుమంతుడికి వరంగా ఇచ్చింది ఎవరు? అష్టసిద్ధులు అంటే ఏమిటో తెలుసా? హిందువులు పూజించే దేవీ దేవతలలో హనుమంతుడికి మాత్రమే అష్టసిద్ధి యోగాలున్నాయి. ఆయన్ని నవనిధి దాతగా పిలువబడుతున్నాడు. అంటే హనుమంతుడు మొత్తం అష్టసిద్ధి, నవనిధిని పొందాడు. ప్రాచీన కాలం నుండి హిందూ మతంలో సిద్ధులకు, దైవిక జ్ఞానానికి విశేష ప్రాధాన్యత ఇవ్వబడింది. సిద్ధి అనే పదానికి పరిపూర్ణతను సాధించడం అని అర్థం. అయితే హనుమంతుడు ఈ అష్టసిద్ధులను వరంగా ఎవరి నుండి పొందాడో తెలుసా? ఇందుకు సంబంధించిన వివరణ హనుమాన్ చాలీసాలో. హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి జీవితంలో భయం ఉండదని, బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ విషయం గోస్వామి తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో చెప్పబడింది. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకీ మాత అనే ద్విపదలో చెప్పబడిన సిద్ధులు చాలా అద్భుత శక్తులు. ఈ 8 సిద్ధులు హనుమాన్ జీకి వరంలా ఇవ్వబడ్డాయి. ఎవరి నుంచి ఈ సిద్ధులను వరంగా పొందాడంటే శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడు జానకి దేవిచే అష్టసిద్ధి నవనిధులను వరంగా పొందాడు. ఈ సిద్ధులను నిర్వహించగల శక్తి హనుమంతుడికి మాత్రమే ఉందని చెబుతారు. ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు. ఈ 9 సంపదలు పొందిన తర్వాత ఎలాంటి ధనం, ఆస్తి అవసరం ఉండదని విశ్వాసం. హనుమంతునికి 8 రకాల విజయాలు ఉన్నాయి. వారి ప్రభావంతో అతను ఏ వ్యక్తి రూపాన్ని పొందగలడు. శరీరం చాలా చిన్నదిగా చేయగలడు, అదే సమయంలో శరీరం కొండలా చాలా భారీగా పెంచనుగలడు. తన బుద్ధిబలంతో క్షణాల్లో ఎక్కడికైనా చేరుకోగలడు. వీటిని అష్టసిద్ధులు అని అంటారు. హనుమంతుడు వరంగా పొందిగా అష్టసిద్ధులు ఏమిటంటే అనిమ. ఈ సిద్ధి కారణంగా హనుమంతుడు తన శరీరాన్ని ఎప్పుడైనా చిన్నదిగా అంటే చాలా సూక్ష్మమైన రూపాన్ని ధరించగలడు. మహిమ. ఈ సిద్ధితో హనుమంతుడు తన శరీరాన్ని కావలసినంత మేర విస్తరించగలడు, భారీ రూపాన్ని పొందగలడు. గరిమ. ఈ సిద్ధితో హనుమంతుడు తన బరువుని పెంచుకోగలడు. ఎవరు తనని ఎత్తని విధంగా బరువును భారీ పర్వతంలా మార్చుకోగలడు. లఘిమ. ఈ సిద్ధి శక్తితో గరిమకు వ్యతిరేకం. హనుమంతుడు తన శరీర బరువుని పూర్తిగా తగ్గించుకోగలడు. క్షణంలో ఎక్కడికైనా వెళ్ళగలడు. ప్రాప్తి. ఈ సిద్ధి ద్వారా ఏమి కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుంచి కూడా సృజించుకోగలరు. ప్రాకామ్య. ఈ సిద్ధి సహాయంతో హనుమంతుడు భూమి లోతు నుండి పాతాళానికి వెళ్ళగలడు. ఆకాశంలో ఎగరగలడు. కోరుకున్నంత కాలం నీటిలో జీవించగలడు. ఎంత కాలమైనా యవ్వనంగా ఉండగలడు. ఇంకా చెప్పలంటే అనేక దివ్య శక్తులు, దూరదర్శనము, దూర శ్రవణము, ఆకాశ గమనము హనుమంతుడి వశంలో ఉన్నాయి. ఈ సత్వం, ఈ సిద్ధి సహాయంతో హనుమంతుడు ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం కలిగి ఉన్నాడు. ఈ సిద్ధి సాయంతోనే వానర సైన్యాన్ని నైపుణ్యంగా నడిపించాడు. వసిత్వం. ఈ సిద్ధి వల్ల హనుమంతుడు జితేంద్రియుడు, మనస్సుపై నియంత్రణ కలిగి ఉంటాడు. ఈ ప్రభావం కారణంగా హనుమంతుడు సకల జీవరాశులు తాను చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి కలిగి ఉన్నాడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.